నూతనంగా ఏర్పడిన చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయాలని, హరిత రాష్ట్రంగా చేయాలని ఒక మంచి ఆలోచనతోటి, దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటకుండా చూడటం, వర్షం మనకి ఏదైతే భూమి మీద పడుతుందో ఆ వర్షాన్ని నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే, భూగర్భ జలాలుగా మార్చి ఉత్తరోత్తర వినియోగించుకోవడం రెండో ఎత్తు. ఈ రెండవ కార్యక్రమాన్ని మనం చేపట్టాలి అంటే దానికి పంట సంజీవిని కింద ప్రతి ఎకరా నేలలో ఒక పంట నీటి కుంటను తవ్వుకోవడం, అలాగే వీలైనన్ని ఎక్కువ ఇంకుడు గుంతలు తవ్వి మన భూమి మీద పడే ప్రతి నీటి చుక్కని కూడా భూగర్భ జలాలుగా మార్చేందుకు తోడ్పడే విధంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం జరగాలి. ఎక్కడైతే మనం బోర్ బావులు తవ్వకం చేసి మంచినీటికి గాని వ్యవసాయ నీటికి గాని బోర్లు వాడుతున్నామో అటువంటి బోర్ బావులు ఉన్న ప్రదేశంలో గనక ఈ ఇంకుడు గుంతలు అనేవి తవ్వగలిగితే గనక వాటి ద్వారా ఎక్కువ పరిమాణంలో నీరు భూమిలోకి ఇంకినప్పుడు ఆ బోర్ బావులు ఎండిపోకుండా ఉండడానికి, సరి అయిన జల ఉండడానికి తోడ్పడతాయి. అలాగే మనకు పట్టణ ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు బాగా అడుగంటున్నాయి. దీన్ని వెంటనే గనక మనం నిరోధించకపోతే భూగర్భ జలాల స్థితి విషమంగా తయారవుతుంది. కాబట్టి వెంటనే జిల్లాలో లక్షల సంఖ్యలో ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం, గౌరవ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులందరూ కూడా సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. మనకు అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ పథకంలో కూడా ఈ ఇంకుడు గుంతల నిర్మాణానికి వసతి ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు 1750 రూపాయలు మనకు మెటీరియల్ ఖర్చు కిందకు వస్తుంది. అలాగే 2 రోజులు వేతనం దానికి వస్తుంది. సుమారుగా 2100-2200 మనకి ఈ పంట సంజీవిని కాకుండా ఇంకుడు గుంత రూపంలో దీన్ని తవ్వుకోవడానికి ఉంటుంది. దీన్ని ఎక్కువ సంఖ్యలో అతి త్వరగా మనం నిర్మించడానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఇటీవల అతి తక్కువ సమయంలో మన జిల్లాలో 1,50,000 దాకా మనం ఇంకుడు గుంతలను ఇప్పుడే నిర్మించడం జరిగింది. రాబోయే 45 రోజుల కాలంలో వీలైనంత వరకు ఇంకొక 3-4 లక్షల ఇంకుడు గుంతలు కనుక మనం తవ్వించుకోగలిగితే జిల్లాలో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అనే నిదానంతో మనం ముందుకు పోతున్నాం. ఇంటి ముందే ఇంకుడు గుంతలు తవ్వాలని లేదు, ఇంకెక్కడైనా కూడా తవ్వుకోవచ్చు. ఇంటి దగ్గరే ఒక గుంట ఏర్పాటు చేసి మనం అంట్లు తవ్వుకున్న నీళ్లు కానీ, స్నానం చేసిన నీళ్లు కానీ, బట్టలు ఉతికిన నీళ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంకుడు గుంతలకు పోయి ఏర్పాటు చేస్తే పైన కాలుష్యం రహితంగా మనం ఉంచవచ్చు సమాజాన్ని. కాలుష్యం ద్వారా మనకు వచ్చే వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. స్వచ్ఛ భారత్ లో ఇది కూడా మనకు ఉపకరించే ఒక అంశం. కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేయమని ప్రజల్ని మనం కోరగా దానికి మంచి స్పందన మనం చూస్తున్నాం. కలమట వెంకటరమణ గారు పాతపట్నం నియోజకవర్గంలో ఒకే ఒక రోజు సుమారు 17,900 ఇంకుడు గుంతలు తవ్వించడం జరిగింది. ఇప్పటికి 20,000 పైగా అక్కడ ఆ నియోజకవర్గంలో తవ్వారు. అలాగే మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీకుర్మం గ్రామంలో ఉండే హ్యామ్లెట్స్ అన్నింటిలో కలిపి 1001 ఇంకుడు గుంతలు ఆల్రెడీ తవ్వేయడం జరిగింది. అలాగే ఏ గ్రామంలో పోయినా ఇప్పుడు మంచి స్పందన ఉంది. వీధులు నిలబడి అందరూ కలిసి దీన్ని ఒక సామూహిక కార్యక్రమం కింద తీసుకుని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అందరూ కూడా ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు. మన గౌరవ స్థానిక మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో టెక్కలిలో ఒకే ఒక రోజు 40,000 ఇంకుడు గుంతలు తవ్వే లక్ష్యం పెట్టుకుని దాదాపు జయప్రదంగా పూర్తి చేయడం జరిగింది. ఇచ్చాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇలా రాబోయే 40-45 రోజులు మనకు వర్షాలు రాకముందు కనుక సమయం ఉంటే ఈ సమయంలోగా మనం ఇంకుడు గుంతల నిర్మాణాన్ని జయప్రదంగా పూర్తి చేయగలుగుతామనే ఒక విశ్వాసం మనకు ఉంది. సుమారు 4 లక్షల నుంచి 5 లక్షలు ఇంకుడు గుంతల ఏర్పాటు అనుకున్నాం. రాబోయే సంవత్సరంలో కూడా మనం పూర్తి చేస్తే జిల్లాలో ఉండే ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అనే కళ మనకు స్థాయిలో నెరవేరుతుంది. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతుకి మేలు జరగాలి అంటే మన జిల్లాలో ప్రతి ఎకరా నేలలో కూడా పంట సంజీవిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పంట సంజీవిని అనేది 5x5x2 మీటర్లు కానీ, 8x8x2 మీటర్లు కానీ, 10x10x2 మీటర్లు కానీ, 20x20x2 మీటర్లు కానీ, ఇలా వివిధ విస్తీర్ణాల్లో మనం వ్యవసాయ భూముల్లో ఈ కుంటలు నిర్మిస్తే గనక అందులో వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకోవడం, అలా నిల్వ చేసుకున్న నీటిలో పంటకి నీరు అవసరం లేదు అన్నప్పుడు ఆ నీటిలో మనం చేపలు పెంచుకొని ఒక ఉత్పత్తి తీసుకోవచ్చు. నీరు అవసరం అనుకున్నప్పుడు ప్రాణాధారమైన పంట పొలానికి మనం నీరు ఇవ్వగలిగితే గనక ఒక తడి ఇచ్చినా కూడా పంట చక్కగా పండుతుంది. అలా రైతుకి మనం సహకరించిన వారం అవుతాం. కాబట్టి చిన్న విస్తీర్ణంలో ఇటువంటి నీటి కుంటలు ఏర్పాటు చేయాలనేది మనకు లక్ష్యం. ఈ సీజన్ లో కనీసం 20,000 మనం నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇంటింటికి ఇంకుడు గుంత కార్యక్రమం ఒక దశకు చేరిన తర్వాత పంట సంజీవిని మీద కూడా పూర్తి స్థాయిలో కేంద్రీకరణ జరుగుతుంది. వీటితో పాటు ఎన్టీఆర్ జలసిరి అనే ఒక 15,888 బోర్ బావులు మన జిల్లాకి మంజూరు చేయడం జరిగింది. వాటిల్లో సగమైన మనం ఈ సంవత్సరంలో నిర్మించుకోగలిగితే రైతుకి ఏ ఇబ్బంది లేకుండా మనం వ్యవసాయ నీరు అందజేయగలుగుతామని, పంటలు బాగా పండితే ఆర్థిక విజయం సాధించి పేదరికంపై గెలుపు వారి ముంగిటి నిలుస్తుందని నేను భావిస్తున్నాను.